బ్యాక్ టు న్యూస్. నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యతను టీడీపీ తీసుకుందన్నారు సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా నంద్యాలలో రెండో రోజు పర్యటనలో భాగంగా పలు కాలనీల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కొనసాగించేందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు చంద్రబాబు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు సీఎం. కుప్పం నియోజకవర్గం కంటే నంద్యాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, నంద్యాలలో 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. నష్టం వచ్చినా ఆర్టీసీని విజయవంతంగా నడుపుతున్నామన్నారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. ఆర్టీసీకి ప్రతిరోజు 10 కోట్ల ఆదాయం వస్తుంటే 11 కోట్లు ఖర్చవుతోందన్నారు. పల్లె సర్వీసులు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. ఇంకా 1200 గ్రామాలకు బస్సు సేవలను అందించాల్సి ఉందని, ఆ దిశగా చర్యలను చేపడుతున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్, ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణతో కలిసి మంత్రి మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ పేదల ఆస్తి అని, ఎప్పటికీ ప్రైవేటు పరం కాదన్నారు మంత్రి ఈటెల. ఆర్టీసీ కార్పొరేట్ స్థాయిలో సేవలందించేలా ఎన్ని నిధులైనా కేటాయిస్తామని చెప్పారు. వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ సంస్థ ఈ తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా రోజు 90 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా క్షేమంగా ఆర్టీసీ క్షేమంగా చేరడానికి ప్రజలకు సేవలు అందిస్తుంది. రోజుకు 10 కోట్లు వస్తే 11 కోట్లు ఖర్చున్నది. 1 కోటి నుంచి 1.5 కోటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందిస్తుంది. పాత కరీంనగర్ జిల్లా ఇవాళ భూపాలపల్లి పోయిన 4 మండలాలు కావచ్చు, వరంగల్ పోయింది కావచ్చు, సిద్దిపేటకు పోయింది కావచ్చు, అన్ని పాత కరీంనగర్ జిల్లా మొత్తం బస్టాండ్ అన్ని కూడా టిప్ టాప్ చేసుకుంటాం. పాత కాంట్రాక్ట్ పద్ధతి కాకుండా కొంత గొప్ప కాంట్రాక్టర్లు ఎవరైనా గొప్ప ఎలివేషన్తో ఇవాళ ఎన్ని కోట్లు పెట్టినా పాత పద్ధతి ఉంటే ఆ గౌరవం రాదు కాబట్టి, ఆ గుర్తింపు రాదు కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టినా కూడా కార్పొరేట్ ఇది గవర్నమెంట్ ఆఫీసా, ఇది కార్పొరేట్ ఆఫీస్ అనే పద్ధతిలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి దయచేసి మొత్తం బస్టాలన్నీ కూడా కార్పొరేట్ లెవెల్లో అవసరమైతే పాత కాంట్రాక్టులను మార్చి, పాత కాంట్రాక్టుల విలువను మార్చి, విలువలు పెంచైనా కూడా ఆ పద్ధతులు చేయాలి, 6 నెలల కాలంలో పూర్తి చేయాలని చెప్పి పీఓకే సహా కాశ్మీర్లో ప్రతి అంగుళం భారత్దే అన్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు ఆయన నివాళులర్పించారు. ఢిల్లీలోని ఓ సంస్థ ఏర్పాటు చేసిన కార్గిల్ పరాక్రమ్ పెరేడ్ కు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అమరవీరుల్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కార్గిల్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధం చేసిన మన సైన్యం పరాక్రమాలను ప్రశంసించారు వెంకయ్యనాయుడు. ఓవైపు కాపు నాయకుల నినాదాలు, మరోవైపు పోలీసుల హెచ్చరికలు. కిర్లంపూడి వేదికగా కాపు ఉద్యమం మరోసారి వేడెక్కుతోంది. కాపు నేతల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చేస్తామని వీళ్లు, కుదరదని వాళ్లు, ఎవరి వ్యూహాలు వాళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకీ కిర్లంపూడి కేంద్రంగా ఏం జరుగుతోందనే టెన్షన్ పడుతున్నారు ప్రజలు. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్నారు. అయితే తొలి సభతోనే విధ్వంసం జరగడంతో అప్పటి నుంచి ఆయనపై పోలీసుల నిఘా ఎక్కువైంది. ఎలాంటి అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదని పోలీసులు ఆదేశించారు. అయితే తన జాతి కోసం పోరాడుతుంటే ఇలా అడ్డుకోవటం సరికాదని అనేకసార్లు వాగ్వాదానికి దిగారు. అరెస్టులు, ఆందోళనల మధ్య ఇప్పటి వరకు కాపు ఉద్యమం కాస్త చల్లబడింది. అయితే ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయబోతున్నానని ముద్రగడ ప్రకటించినప్పటి నుంచి మళ్లీ రగడ మొదలైంది. పర్మిషన్ తీసుకోవాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా గతంలో పాదయాత్ర చేసిన ఎవరూ కూడా పర్మిషన్ తీసుకోలేదని, అలాంటిది ఇప్పుడు తాను ఎందుకు పర్మిషన్ తీసుకోవాలంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమంటున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామంటున్నారు ముద్రగడ. అయితే నేరుగా ముద్రగడను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే తనతో పాటు పాదయాత్రకు వెళ్లాలనుకునే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ స్టేషన్లకు పిలిపించి మరీ కాపు నాయకులకు వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. అనుమతి లేని పాదయాత్రలో పాల్గొంటే కేసులు తప్పవని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దంటూ యువతకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అంతటా సెక్షన్ 30ని అమలు పరుస్తున్నారు. ఇప్పటికే కిర్లంపూడిలో 144 సెక్షన్ అమల్లో ఉండగా త్వరలోనే జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.
కాపు ఉద్యమంలో ఇది తన చివరి పోరాటంగా చెబుతున్న ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి తీరుతానంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుంటే అక్కడి నుంచే మళ్లీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు. తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి 3 జిల్లాల మీదుగా అమరావతి వరకు పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు. పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసు వలయం చుట్టుముట్టింది. ముఖ్యంగా జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల్లో 1000 మందికి పైగా పోలీసులు మోహరించారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన తుని, రావులపాలెంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోపక్క కొంతమంది పోలీసులు మఫ్టీల్లో ఉండి కాపులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో గస్తీ చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని దగ్గర ఉండి మరీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం స్వగృహమైన కిర్లంపూడిలో సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. ముద్రగడ ఇంటిని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. మీడియాను సైతం ముద్రగడ ఇంటిలోనికి వెళ్లనీయకుండా ఆపుతున్నారు. మొత్తానికి ఒకవైపు ముద్రగడ, ఇంకోవైపు పోలీసులు, మరోవైపు టీడీపీ నాయకులు ఎవరికి వారు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. జిల్లా అంతటా జూలై 26న ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది.